అమెరికా, బ్రిటన్ ఒక పక్కన ఒకళ్ళకొకళ్ళు కత్తులు నూరుకుంటున్నారు అనే కంటే కూడా అమెరికా మీద కత్తులు నూరుతున్నటువంటిది బ్రిటన్. ఉక్రెయిన్ వ్యవహారంలో అమెరికా వ్యవహార శైలికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది, అమెరికా ఆలోచనకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లేబర్ పార్టీ వచ్చేటప్పటికి కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు, అమెరికాలో ఉన్నటువంటి బైడెన్ అయితే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు, ట్రంప్ రైటిస్ట్ ఐడియాలజీ. కాబట్టి ట్రంప్ ఆలోచనకి విరుద్ధంగా వ్యవహరించాలన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కీర్ స్టార్మర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కీర్ స్టార్మర్ వచ్చేటప్పటికి తాజాగా మరొక వైపున తన దేశంలో ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతున్నటువంటి వేళ, తన దేశంలో కష్ట నష్టాలు పెరుగుతున్నటువంటి వేళ ఇప్పుడు టారిఫ్స్ విధిస్తే కనుక ఎదురు దెబ్బ తగులుతుంది కాబట్టి చర్చలకి సై అంటున్నాడు. ఇరు దేశాల మధ్యన త్వరలో చర్చలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి ఈ టారిఫ్లు పెడతానన్నటువంటి సందర్భంలో ఇవాళ రేపట్లో ఒక ఫైనలైజ్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల మీద వేటికి ట్యాక్సులు వేయాలి, అమెరికా నుండి బ్రిటన్కి వచ్చే వస్తువుల మీద వేటికి ట్యాక్సులు వేయాలి అన్నటువంటిది. బట్ ఇద్దరూ కూడా తమ తమ దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.